దూతకు దేవుని చేత పంపబడేది. ఆ కన్యక పేరు మరియ. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నేనేమిటో మరియా పడకుము, నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను ఆలోచన చేయించు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని, ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియజేయనదేమనగా కైసరు ఔగుస్తు నిర్ణయించక వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంకరాయించుకోవలసినదిగా తెలియజేయడమే కదా. యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో ప్రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అమ్మా, నా భార్య నిన్ను చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలమిస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాము. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నాం. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురే. కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం. అలసిపోయి ఉన్నాం. నా భార్య నిన్ను చూడాలి. రాత్రికి మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంటారుమైన స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరణగా ఉంటుంది. ధన్యవాదములు.
రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు యెరూషలేమునకు వచ్చారు. రాజు ఏ రోజు రాజు వేచేస్తున్నారు. ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంతా అనువైన తరం. జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహాప్రభు. సార్ మీరు మేడమా? ఏ రోజు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏ రోజు రాజు గారు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుకుని. దయచేసి నాకు తెలియజేయండి. మీ అరులారా మీరు వేచి ఉండండి. ఇతను సైనికుడా? అరులారా, ఇతను సిపాయా? శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టులు? గ్రంథాలు పరిశీలించి చెబుతాము ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకను గురించి యెషయా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చూపించిన ప్రవచన. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ప్రభు మీక ప్రవక్త కూడా ప్రవచించారు. మీక ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును. క్రీస్తు యూదయ బెత్లెహేములోనే జన్మించిన సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిష్యుని విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. ఏమిటి? యూదుల రాజా హేరోదు మహారాజు నేనెక్కడ ఉండగా మరి ఒక రాజు పూజించుట అసంభవం. ఆ రాజు అంటూ చూస్తాడు. రాత్రి వేళ బెత్లెహేములో అందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి తమ మందను కాచుకొని చుండగా నిజానికి గొర్రెలు ఎక్కడా మరి? బయట చెప్పండి రా, ఈ చలికి మనల్ని కాసుకోవడమే కష్టం. మరి గొర్రెలు ఉండాలి మరి. భయపడుతుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఈ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదే మీకు ఆనవాడు. ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని కూడా మీరు చూచెదరు. ఉన్నట్టుండి దేవదూతల సమూహము ఆ దూతలతో కూడా ఉండట ఆ కాపర్లు చూశారు. వెంటనే పరలోక దూత సమూహము ఆ దూతలతో
వాళ్ళెవరు కందిరి దేవునికి మహిమయే, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపర్లు మహా సంతోషంతో పాటలు పాడుతూ నాట్యమాడిరి. మన కోసం రక్షకుడు పుట్టాడని రండి చూద్దాం రండిరా. పదండి చూద్దాం పదండి. హేమము నుంచి దగ్గరటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రం వారిని నిర్ణయంలోకి నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వారి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను, బాలుడైన యేసును చూశారు. యూదుల రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బంగారమును అంగీకరించుము, నన్ను దీవించుము. రాజులకు రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ గోళమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. దొరికారా సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సామ్రాణిని అంగీకరించి నన్ను కరుణించుము. రాజా రాణియా రాజు కూడా చెప్పట్లు పడుతుండ్రా. లిడియా జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి అందించే రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసే పండుగ.
కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా సంసిద్ధులవుదాం. రే రాజు మన పిల్లలందరూ కూడా చక్కటి యాక్షన్ చేస్తారు. చక్కటి